ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. 9వ రోజు. ఫర్ దోస్ ఆఫ్ యూ హూ హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ ద 8 days, యూ మైట్ బి వండరింగ్ ఇంకేం మిగిలింది డే 9లో. బికాస్ నిన్ననే డే 8లో వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ది అల్టిమేట్ నాలెడ్జ్ అండ్ డే 1 to 7 ఫిక్స్డ్ అవర్ పర్సనాలిటీస్. సో ఇంకా డే 9లో ఏముందయ్యా అంటే ఒకటి ఉంది, మన మైండ్. బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, we identify ourselves with our mind. In fact, there are many people who think art, emotion, లేకపోతే ఈవెన్ గాడ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, దట్ ఫీలింగ్ ఆఫ్ డివినిటీ అన్నీ కూడా మన మైండే క్రియేట్ చేస్తుంది, మన మైండే ఈ మొత్తం ఇల్యూజన్ని క్రియేట్ చేసింది అని, మైండే ఎవ్రీథింగ్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ సనాతన ధర్మం మనకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఎస్, మైండ్ ఈస్ పవర్ఫుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. దేర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అవుట్ దేర్ that we cannot sense, we cannot guess, we cannot see with our mind, or what the mind can power, which is our senses. మన మనస్సు, మన మెదడు, మన మేధస్సు, వీటికి అతీతంగా ఒకటి ఉంది. అది మనం చూడలేము, వీటితో మనం వాటిల్ని దర్శించలేము. అలాంటి ఒక పాసిబిలిటీ ఉంది. అది ఉంది అని నమ్మడం చాలా ఇంపార్టెంట్. అది లేదు అనుకున్నాం అనుకోండి, ఇక్కడితో మనం ఆగిపోతాం. బట్ అది ఉంది, ఆ పాసిబిలిటీని చూడాలి అనుకుంటే ఆ ఫ్రూట్స్, అంటే మీరు ఇప్పటిదాకా పెట్టిన ఎఫర్ట్కి మీకు ఆ ఎక్స్పీరియన్స్, ఫైనల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఆ ఫైనల్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, ఆ సక్సెస్ ఇవ్వగలిగే స్వరూపం ఈ 9వ రోజు సిద్ధిదాత్రి స్వరూపం రాజరాజేశ్వరి దేవి. ఈ రోజు అమ్మవారిని దానికోసం మనం ప్రార్థిస్తున్నాము. సో దిస్ 10 minutes, just reflect upon what all you have done from day 1 to 7 and what you have asked on day 8, and ask her to give you a glimpse of divinity. ఆ గ్లిమ్స్ ఒకసారి మీరు దాన్ని రుచి చూస్తే కనుక, యూ విల్ రియలైజ్ హౌ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ టు ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ స్టేట్, అండ్ హౌ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఈవెన్. అంటే ఋషుల తాపత్రయం చూడండి, వాళ్ళు ఈ స్థితిని ప్రతిరోజు ప్రతి క్షణం అనుభవించారేమో, కానీ ఆ స్థితిని వాళ్ళు రాయలేరు, చెప్పలేరు. ఆల్ దే కెన్ డూ ఇస్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఏ మనిషి అయినా వాళ్ళు నడిచిన నడకలను నడిచి అదే స్థితిని చేరగలిగే ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అటువంటి ఒక సిస్టమే ఈ దేవీ నవరాత్రులు. సో వాళ్ళు చెప్పినట్టుగా మనం అన్ని రోజులు నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము. ఈరోజు మనం అడగాల్సింది దట్ ఫైనల్ ఫ్రూట్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడే వస్తుందా, ఈరోజే వస్తుందా? మేబీ. ఇఫ్ నాట్, we'll continue to try. Definitely year on year you will see the difference on how day 9 is moving for you. I'm only talking about those 10 minutes. 10 minutesలో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ చేయగలరు చూడండి. సో చక్కగా మీ నిత్యకృతువులు, పూజ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ సైలెన్స్లో ఇఫ్ యూ కెన్ స్పెండ్ దిస్ 10 minutes రిఫ్లెక్టింగ్ బ్యాక్ అండ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ హ్యూమన్ లాజిక్ ఆర్ హ్యూమన్ ఎఫర్ట్, అది మనం ఈరోజు అడుగుతున్నాము. 9 రోజులు పూర్తి చేసుకున్నాము, ఇంకా మిగిలింది విజయదశమి. ఓం శ్రీ గురుభ్యో నమః.